ఎందుకు మీరు భయపడుతున్నారు? గాలి, సముద్రము, అలల చేత ఈ నావ కొట్టబడుతున్నప్పుడు అనేక సందర్భాల్లో మన కుటుంబాలలో అనుకోని సమస్యలు, మనం అసలు ఊహించలేదు ఇంత ఆర్థిక ఇబ్బందులు వస్తాయని, మనం ఊహించలేదు మన పిల్లల విషయంలో ఇంత రిస్క్ అవుతుందని, మనం ఊహించలేదు ఇలాంటి వివాహ విషయంలో ఇంత గందరగోళం అవుతుందని, మనం ఊహించలేదు మన బిడ్డల యొక్క వివాహంలో ఇలాంటి గందరగోళం జరిగి వాళ్ళ యొక్క వివాహ వ్యవస్థ పతనం అవుతుందని మనం ఊహించలేదు. గాలి, తుఫాను ఒకదాని తర్వాత ఒక అలజడి మన నావ కొట్టబడుతూ ఉన్నప్పుడు, అలల చేత నెట్టబడుతూ ఉన్నప్పుడు ప్రభువు అంటున్నారు, ఎందుకు మీరు భయపడుతున్నారు? భయపడొద్దు, కొద్ది రోజులు కొంచెం ఓర్చుకోండి, సమస్తం కూడా సమకూడి నేను జరిగిస్తానంటాడు ఆయన. కొన్ని సందర్భాల్లో ఇమ్మీడియట్గా ఆయన యాక్షన్ తీసుకుంటాడు. ఇక్కడ ఆయన వెంటనే లేచి గాలిని, సముద్రాన్ని గద్దించగా అవి మిక్కిలి నిమ్మళమైపోయినాయి అంట. అప్పుడు ప్రభు అంటున్నారు, అల్ప విశ్వాసులారా. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి కూడా దేవుడు అధికారం ఇచ్చాడండి. మీరు ప్రార్థన చేసి శోధకుడిని గద్దించవచ్చు, మీరు ప్రార్థన చేసి సమస్యతో మాట్లాడవచ్చు, మీరు ప్రార్థన చేసి మీ పరిస్థితిని శాసించవచ్చు, మీకున్నటువంటి సమస్యలతో మీరు మాట్లాడవచ్చు. జీవన్ మరణాలు ఈ నాలుక వశములో పెట్టాడు దేవుడు.